రోడ్స్ అన్ని మరమ్మతుల కోసం ఏఐటీసీ ఆధ్వర్యంలో ఎత్తున చేయడం జరిగింది. దానికి స్పందించిన జీఎం గారు, సివిల్ డిపార్ట్మెంట్ వారు అధికారులు తక్షణమే రోడ్ల విషయంలో శాంక్షనింగ్ చేసి 3rd జూన్ 2nd జూన్లో వేయడం జరిగింది. 1st జూన్ వర్షాకాలం కారణంగా కాస్త పెండింగ్ పడ్డది కాబట్టి ఇప్పుడు దాని రెన్యువల్ కోటింగ్ 1st జూన్ ఏరియాకు ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతూ ఉన్నది. 1st జూన్ సంబంధించిన కార్మికులకు, కార్మిక కుటుంబాలకు కూడా విజ్ఞప్తి, రోడ్డు వేసే సమయంలో మరి రోడ్డు కాంట్రాక్టర్లకు సహకరించాలి. ఎందుకంటే ఆ రోడ్డు వేసేటప్పుడు ఆ ఖర్చులు కానీ ముందుకున్నాయి కానీ అవి తీసేయబడతాయి. రోడ్డు ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు వరకు మరి లేర్ రోడ్స్ వేస్తారు కాబట్టి ప్రజలు కూడా వాళ్ళకు సహకరించి లేర్ రోడ్స్, ఎందుకంటే ఏదో పొక్కలు ఉన్నాయి అవన్నీ గుంతలుగా స్మూత్గా చేయడానికి ఇది లేర్ రోడ్స్ అనేది మనకు గౌరవ జీఎం గారు, అదేవిధంగా సివిల్ వారు, రాముడు అధికారులు, అదేవిధంగా జయప్రకాష్ గారు వీళ్ళందరూ కూడా సహకారంతో మరి 1st జూన్లో ప్రారంభమవుతుంది కాబట్టి రైలందరూ మరి ఇలా గుర్తింపు సంఘంగా ఏఐటీసీగా కార్మిక సంక్షేమం కోసం అనేక పథకాల ద్వారా ఈరోజు సింగరేణి యాజమాన్యం ద్వారా పనులు చేయించడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులున్నా కానీ మాకు కాలనీల్లో సంబంధించిన నాలాలు కానీ ఇంకేమైనా రోడ్డు సమస్యలు ఉన్నా లేదంటే ఎలాంటి విషయాలున్నా మాకు తెలియజేయండి. యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి మరి గౌరవ జీఎం గారు, అదేవిధంగా సివిల్ అధికారులు కూడా తెలపడం జరిగింది. కాబట్టి కార్మికులందరూ కూడా ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రోడ్డు వేయడానికి అందరూ సహకరించాలని చెప్పేసి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తాము. జోన్ 1 కాలనీకి సంబంధించి మందమర్రి టౌన్షిప్లో జోన్ 1 కాలనీకి సంబంధించి ఈ డాంబర్ రోడ్లకు వాటికి రెన్యువల్ కోర్టు 10 లక్షలతో టెండర్ అవార్డు చేయడం జరిగింది. సీఎం గారి శాంక్షన్ తోటి ఈ వర్క్ ఈరోజు మొదలు పెట్టడం, తర్వాత ఒక 20 to 25 డేస్లలో ఆల్మోస్ట్ పని కంప్లీట్ అవుతుందని